మరి అందరికీ తెలుసును, ధనవంతుడు లాజరస్ అని ఒక ఉపమానం చెప్పారు ప్రభువారు. ధనవంతుడు చనిపోయినప్పుడు పాతేశారు, అతడు గొడవ ఇంకేమీ లేదు. మరి లాజరస్ చనిపోయినప్పుడు మాత్రం అతడు పేదవాడే, అతడు ఎన్నిక లేనివాడు, అతడి మాట ఎవరు లెక్క చేయరు, అతడి అవసరం ఎవరికి ఉండదు భూమి మీద. కానీ అతన్ని దూతలు తీసుకువెళ్ళారు అని ఉంది. పరిశుద్ధ దూతలు దైవ సన్నిధికి తీసుకువెళ్ళారు అని చెప్తున్నాడు ప్రభు. అక్కడ మరి అబ్రహాంతో కలిసి ఉన్నాడు అంటున్నారు. అంటే పరిశుద్ధులు ఉండే చోట ఉన్నాడు అక్కడ. పాత నిబంధన కాలం పరిశుద్ధులు అందరూ తోటి కలిసి ఈ లాజరు ఉన్నాడు. ఇక్కడేమో అడుగు తినేవాడే, పేదవాడే, అనారోగ్యాలతోనే ఉన్నాడు, కురుపు నిండా కురుపులతోనే ఉన్నాడు. మరి ఏదో అప్రసయనే ఉందేమో, ఎన్నున్నప్పటికీ కూడా ప్రభువులో ఉన్నాడు. దూతలు తీసుకువెళ్ళిపోయారు, పరిశుద్ధ దూతలు అక్కడికి తీసుకువెళ్ళిపోయారు. అబ్రహాంతో సహవాసంలో ఉన్నాడు. అందుచేత మనం ఇంకా చూద్దామని ఎవరు ఆలోచించకూడదు. ఈ క్షణంలోనే ఈ క్షణంలోనే ప్రభు వస్తాడేమో, ప్రభు రాకడి సంభవించుద్దేమో. అది జరిగిన తర్వాత మరి రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. ప్రభు వచ్చిన తర్వాతను సిద్ధపడి ఉన్నవాడు అందరూ వెళ్ళిపోవటమే, లేనివాడు భూమి మీద మిగిలిపోతారు. భూమి మీద నరకయాతనలు ఉంటాయి, మరి రకరకాల శోధన బాధలు ఉంటాయి. ఆ కాలంలో రక్షణ పొందిన వారు ఎక్కువ మంది ఉండరు. ఆ రక్షణ పొందిన వాళ్ళు అందరూ ప్రాణాలకు తెగించి రక్షణ పొందుతారు. ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు ఆ సమయంలో. అంచేత రక్షణ పొందిన వారికి అందరికీ కూడా నేను మరి మనవి చేస్తున్నాను, మీరు ప్రభువుని అంగీకరించండి, ప్రభు సంకల్పాన్ని అర్థం చేసుకోండి, దేవుని ఏర్పాట్లకు లోబడండి. దేవుని మీద ఆధారపడినప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం, లేనప్పుడు లేదు. ఈ పాత నిబంధన గ్రంథం వరుసగా చదువుకుందామని మొదలుపెట్టుకున్నాం. ఆదికాండం చదువుకున్నాం. ఆదికాండంలో మరి పాపం ప్రవేశం జరుగుతుంది. ఆ తర్వాత నిర్గమకాండంలోకి వచ్చాం. నిర్గమకాండంలో మరి ఆదికాండం అంతమయ్యేసరికి ఆఖరిలో ఈ యాకోబు కుటుంబం అక్కడి నుంచి ఐగుప్తు దేశంలో కనాన్ నుంచి బయలుదేరి ఐగుప్తులోకి వచ్చారు అని ఉంది. వారు ఎంతమంది అంటే 66 అని ఉంది. ఆ యాకోబుతో కలిసి 67 అని అనుకోవాలి మనం. ఎందుకు అని అంటే మరి యోసేపు కుటుంబం అక్కడే ఉన్నారు, వారితో కలిసి 70 మంది అయ్యారు. 70 మంది అయ్యారంటే యోసేపు కుటుంబం నలుగురే, కానీ మరి అక్కడి నుంచి వచ్చినటువంటి 66 ఈ కోడండ్రను కలపలేదు. ఎందుకంటే వారు పై కుటుంబాల నుంచి వచ్చినవాడు కనుక. ఈ యాకోబు గర్భాన్ని పుట్టిన వారిని మాత్రమే, యాకోబు కుమారులు కుమార్తెలు, యాకోబు మనవరు వాళ్లే ఉన్నారు అంతే తప్ప కోడళ్ళు లెక్కలోకి రాలేదు. తర్వాత చిన్నపిల్లలు లెక్కలేదు. 20 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళే లెక్కలోకి ఉన్నారు, మిగిలిన వాళ్ళు లెక్కలో లేరు. అందుచేత వాళ్ళందరూ 66 అయితే మరి యాకోబు కుటుంబం ముగ్గురే, 2 కుమారులు తాను ముగ్గురే. అందుచేత యాకోబుతో కలుపుకుంటే 67 అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీరు ముగ్గురు అయ్యారు. మొత్తం 70 మంది ఉన్నారు. ఈ 70 మందిలోనే ఎక్కువ భాగం వెళ్ళిపోయారు, దైవ సన్నిధికి వెళ్ళిపోయారు. ఆ కాలానికి యోసేపు కూడా చనిపోయినట్టుగా ఉంది. తర్వాత తరం వారు ఉండుంటారు. మరి తర్వాత తరం వారు మరి అవస్థలు పడుతున్నారు, ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. ఈ నిర్గమకాండం అంతా అక్కడేమో పాపం నుంచి విడుదలయ్యే విధంగాను ఆయన చూపించారు, సూత్రప్రాయంగా చూపించారు ఆదికాండంలో. నిర్గమకాండంలో మరలా పాపం నుంచి పాపదాస్యంలో ఉన్నారు, ఐగుప్తు దాస్యంలో వీరు ఉన్నారు. ఐగుప్తు అంటే ప్రపంచానికి సంకేతం. ఐగుప్తు దాస్యంలో ఉన్నారంటే లోక సంబంధంగా మనం ప్రభువుని ఎరగకపోతే మనం దాస్యంలో ఉన్నట్టే, పాపదాస్యంలో ఉన్నాం. పాపదాస్యంలో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధతలోనికి పెరిగారు, పరిశుద్ధతలోనికి వెళ్ళారు, దైవ సంకల్పంలోకి చేరారు, దేవుని సంకల్పంలో ప్రవేశించారు. దేవుని మహిమార్థం వీరు బ్రతుకుతున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు. అంటే పరిశుద్ధతలోకి పెరిగారు. పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి ఎదగటం ఈ నిర్గమకాండం. ఈ నిర్గమకాండంలో మొదటి భాగం చదువుకున్నాం. మొదటి భాగం ఏం చెప్పానంటే, నేను ఈ
నాయకుడిని తయారు చేశాడు దేవుడు అని. నాయకుడిని తయారు చేయటం అని చెప్పారు. మోషేను సిద్ధపరిచాడు. మోషే సనుక్కుంటానేమంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ప్రశ్నలు అడుగుతున్నాడు, ప్రభు వారు సమాధానాలు చెప్తున్నారు, అతడు వింటున్నాడు. అయినా నాకేమో నచ్చుంది కదా అంటున్నాడు. నేనెందుకులే, ఇంకా దానికి తగిన వాడిని ఇంకొకటి చూడు అంటున్నాడు. ఈ 6వ అధ్యాయం, మొదటి 6 అధ్యాయాల్లోనూ కూడా అక్కడ ప్రభు నచ్చ చెప్పటం, ఇతరేమో కాదు ఇంకెవడన్నా చూడనటం ఉంది. తర్వాత 7వ అధ్యాయం దగ్గర నుంచి చూసుకున్నట్టయితే 7వ అధ్యాయం దగ్గర నుంచి 14వ అధ్యాయం వరకు ఇదంతా కూడా 15 కూడా ఉంది. 15లో స్తుతిగీతం ఉంది, విజయగీతం పాడుకుంటున్నారు. అందుచేత అది కాకుండా 14 వరకు చూసుకున్నట్టయితే అక్కడి నుంచి బ్రహ్మాండమైనటువంటి తప్పింపు ఉంది, విడుదల ఉంది. ఐగుప్తు దాస్యంలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విడుదల అక్కడ మనం చూస్తున్నాం. ఆశ్చర్యకరంగా వారందరూ కూడా విడుదల పొందటానికి వీలయ్యింది. నీళ్లు ఎవరైనా నిలబెట్టాక అవుద్దా? నీళ్లు గట్టు వేయాలి, గట్టు వేయాలంతే నిలబెట్టాలంటే. ఆ గట్టు కూడా పెద్ద పెద్ద ప్రవాహాలకైతే ఆగదు. నదిలో గట్టు వేద్దామంటే మనం వేయలేం, సముద్రంలో గట్టు వేద్దామంటే వేయలేం, మరి నిలబడదు. కానీ అక్కడ ఆ నీరు నిలబడిపోయింది, మీరు వెళ్ళిపోయారు. అది ఆశ్చర్యం. ఇదే విధంగా జరిగింది. ఆ ఐగుప్తు నుంచి సులభంగా వెళ్ళటానికి వీలయ్యిందా? ఆ విషయాలు చూసుకుందాం. ఇక్కడ ఈ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో మరి ఎందుకు అంత అసహనంతో ఉన్నాడు, అంత కంగారు పడుతున్నాడు అని చూసుకున్నట్టయితే మొదటి అధ్యాయంలో చెప్తున్నారు, వీళ్ళేమో మరి పెరిగిపోతున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం కుయుక్తిగా ఆలోచించాలి, మనమేమో వివేకంతో ఆలోచించాలి, మనం ఏదో వీళ్ళ పెరుగుదలకు కట్టడి వేయాలి అని అక్కడేమో రాజుగారు పెద్దలతో మాట్లాడుకుని తీర్మానం చేసుకున్నట్టుగా ఉంది. తర్వాత కాలంలోనేమో మరి ఐగుప్తు నర్సులకి ఏమంటారు, ఈ ప్రసవాలు చేయించేవారిని, ప్రసవం చేయించేవారిని ఏదో మంత్రసానులు అంటారు కదా, ఆ మంత్రసానులకి అందరికీ ఆజ్ఞ ఇచ్చాడట. ఏమనంటే మగపిల్లడు అయితే చంపేయండి, హెబ్రీ స్త్రీలు కనేటప్పుడు మగపిల్లలు అయితే మీరు వెళ్ళి చంపేయండి అని. వాళ్ళేమో దైవభక్తి కలిగిన వారు కనుక ఐగుప్తు మంత్రసానులే, కానీ వారు దైవభక్తి కలిగినటువంటి వారేమో ఇష్టపడలేదు ఆ పని చేయటానికి. రాజుగారు ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు చెప్తారు వీరందరూ కూడా, మా ఐగుప్తు స్త్రీలలాగా హెబ్రీ స్త్రీలు అలాగా అంత మతులో ఉండరు, వారు చురుకైనటువంటి వారు, మాకు ఏమో కబురు వచ్చి మేము వెళ్ళే సమయానికే వారు ప్రసవం జరిగిపోతుంది, అందుచేతనేమో మేము చేయలేకపోతున్నాం అని చెప్పారు. అప్పుడు రాజుగారు ఇలా కాదని చెప్పి ఒక ఆజ్ఞాపిస్తాడు, ఒక శాసనం చేస్తాడు. ఏమిటంటే హెబ్రీయులు మగపిల్లలు అయితే చంపేయండి, ఎవరికి వాళ్ళే, ఆ కుటుంబంలో వాళ్ళే చంపేయాలి, మరి ఆడపిల్లలు అయితే ఉండమంటాడు. ఇది రాజుగారిలో ఆ రోజుకి అసహనం పెరిగిపోతుంది. దీనికి కారణం ఏమిటి అని అంటే ఇజ్రాయేలీలు అభివృద్ధి చెందుతున్నారు. యాకోబుతో సహా ముందేమో యోసేపు ఒక్కడే వచ్చాడు, యోసేపు కుటుంబం 4 అయ్యారు, కానీ 3 లెక్క. కానీ తర్వాత కాలంలో మరి యాకోబు కుటుంబం అక్కడికి వచ్చారు. యాకోబు కుటుంబం అంతా కలిపి 67గా ఉన్నారు, మొత్తం 70 మంది ఉన్నారు. ఈ 70 మంది తర్వాత కాలంలో చూసుకున్నట్టయితే వీరేమో మరి అపరిమితంగా పెరిగిపోయినట్టుగా ఉంది. వీళ్ళు ఆదికాండంలో చూడండి 46వ అధ్యాయం. యాకోబు కోడండ్రను మిరాయించి
అతని గర్భవాసమును పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. యాకోబు కాకుండా 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. మొత్తం 70 మందే అయ్యారు. ఈ 70 మంది తర్వాత 49వ అధ్యాయంలో చూడండి, 11వ వచనం. 49:11. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షారసంలో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఇదేమో ఈ ఈ యాకోబు ఆశీర్వదించినది. వారు ఆ విధంగానే అభివృద్ధి చెందారు, పెరిగారు. తర్వాత 47వ అధ్యాయంలో చూడండి, 47వ అధ్యాయంలో 27వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. బాగా అభివృద్ధి చెందారు. అక్కడ మంచి ప్రదేశం వీరికేమో ఇచ్చాడు ఫరో యోసేపును బట్టి. మరి ఆ ప్రదేశం చక్కని ప్రదేశం. అది పంటలకి అనువైందే, మందలు మేపుకోవడానికి కూడా అనువైందే. అక్కడ ఉన్నారు. వీరు బాగా విస్తరించినట్టుగా ఉంది. తర్వాత వీరేమో అక్కడ 430 సంవత్సరాలు ఉన్నట్టుగా ఉంది. 430 సంవత్సరాలు ఉన్నారు. ఆదికాండంలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ 4వ తరం వారు మీరు దాస్యంలోకి వెళ్ళిపోతారు, నీ 4వ తరం వారేమో మరి ఇక్కడికి వస్తారు, మిక్కిలి సంపదతో వస్తారు, మరలా తిరిగి వస్తారు, నేను తీసుకొస్తాను అని అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాడు. అదే విషయం అపోస్తలుల కార్యాల్లో కూడా ఈలోక ఉదహరించాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. 7వ అధ్యాయంలో 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశం మంది పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను. 400 సంవత్సరాలు వారు బాధపడతారు అని చెప్తున్నాడు. మరి నిర్గమకాండంలో చూసుకున్నట్టయితే సరిగ్గా 430 సంవత్సరాలకే వారు బయలుదేరినట్టుగా ఉంది. 12వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. యెహోవా సేనలు అంటున్నాడు. అంటే ఆ ప్రభువారి సంకల్పంలో ఉన్నవారు అందరూ, ఆ ప్రభువులో ఉన్నవారు అందరూ కూడా. మనం ఆ సేనలో ఉన్నామా లేవా అని మనం ఆలోచించుకోవాలి. అది గొప్ప భాగ్యం. మరి మిలిటరీలో ఉండటం గొప్ప విషయం అనుకుంటారు. మరి ఇది అలా కాదు, చాలా గొప్ప విషయం. ఎవరికి దొరకనటువంటి మహద్భాగ్యం. మనం ఇప్పుడు అవకాశం ఉండగా మరి దాన్ని ఉపయోగించుకోకపోయినట్టయితే మనం నష్టపడతాం. తర్వాత కాలంలో పొందాలని ప్రయత్నం చేసినా కూడా మరి ఉపయోగం ఉండదు. అక్కడ ధనవంతుడు చూడండి ఎన్ని రకాలు ప్రాధేయపడతాడు. అబ్రాహముని రాజుని పంపమని, కొంచెం నీళ్లు విదిలించమని అడుగుతాడు. అది కుదరదని చెప్తాడు. తర్వాత ఏమో నా అన్నదమ్ములు 4 ఉన్నారు, వాళ్ళకైనా కబురు పెట్టమంటాడు.
మృతుల్లో నుంచి ఒకటి వెళితే వాళ్ళు వింటారు, వాళ్ళు నమ్ముతారు అంటాడు. అక్కడ ప్రవక్తలు చెప్పిన మాటలు వినకపోతే, మరి ఉపదేశకులు చెప్పిన మాటలు వినకపోతే, ఇక్కడి నుంచి మృతుల్లో నుంచి ఒకరు వెళ్ళినా కూడా నమ్మరు అని చెప్తాడు అబ్రహాం. అందుచేత అప్పుడు అవకాశం ఉండదు. అది సమయం కాదు. ఆ సమయంలో ఇంకేం చేయటానికి ఉండదు. దేవుడిచ్చినటువంటి సమయం ఉండగానే ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. వెలుగొండగానే ఇది చక్క పెట్టుకోమంటారు. వెలుగొండగానే చూసుకోవాలి. దేవుడిచ్చిన సమయంలోనే మనం సిద్ధపడాలి. లేకపోతే తర్వాత మనం ఇబ్బంది పడతాం. తర్వాత కాలంలో ఈ ప్రజల్ని మోషేని సిద్ధపరిచాడు ప్రభు. ఈ ప్రజల్ని ఫరో అసహనానికి కారణం మీకు అర్థమైంది. ఏకంగా వీరు 430 సంవత్సరాలు ఉండిపోయారు. వీరు చాలా అభివృద్ధి చెందారు. వీరు ఏకంగా మరి లెక్కలేని జనం అయిపోయారు. 6 లక్షలు అని కరెక్ట్గా 6 లక్షలు అని చోట ఉంది. ఎక్కడ రాసుకున్నానో నాకు కనబట్టలేదు. 6 లక్షలు 6 లక్షల చిల్లర కూడా కరెక్ట్గా రాశారు. 6 లక్షలను ఒక చోట రాశారు. 6 లక్షల పైన ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా ఇంకో చోట రాశారు. వీరు పెరిగిపోతుంటే వాళ్ళు భయపడ్డారు. వీళ్ళనేమో ఏదో విధంగా నష్టపెట్టాలి, వాళ్ళని కానీ విడిచిపెట్టకూడదు, వాళ్ళని ఇక్కడే ఉండించుకోవాలి అన్నటువంటి ఆలోచనలో, దాస్యంలోనే ఉంచాలి అన్నటువంటి ఆలోచనలో ఫరో ఉన్నాడు. అందుచేతను ప్రభువారు నేను ఆశ్చర్యకార్యాలు చేస్తాను, అద్భుతాలు చూపిస్తాను, అతడు భయపడేటట్టుగా చేస్తాను, అతడు మిమ్మల్ని బలవంతంగా తనకు తానే బలము చేత మీరు వస్తారు అంటున్నాడు. బలము చేత మీరు వస్తారు అని ప్రభు చెప్తున్నాడు. అందుచేత ఇక్కడేమో ఇతడు ఇష్టపడలేదు మోషే. అయినప్పటికీ కూడా ప్రభు వారు నచ్చ చెప్పి, ప్రభు అసలు అవసరభావం నువ్వు పనికిరావనొచ్చు కానీ అనలేదు అలాగా. ఎందుకంటే మోషే ద్వారాగా కార్యం జరిగించడం దేవుని ఏర్పాటు. ప్రభువారు అక్కడేమో మరి నీకు సహోదరుడు ఉన్నాడు కదా అహరోను, అతడేమో వస్తాడు నీ దగ్గరకు. అతడు నీకు నోరుగా ఉంటాడు, నీవు అతడికి ప్రభువుగా ఉంటావు, నీకేమో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతడేమో నీకు అన్ని విషయాలు నువ్వు చెప్పిందల్లా అతడు రాజు ముందర చెప్తాడు అని చెప్పాడు. మోషేకి ఈ విధంగా చెప్పినప్పుడు అహరోనుకు కూడా దేవుడు చెప్పాడు, అహరోను ఇతన్ని ఎదుర్కోవటానికి వస్తాడు. దేవుని సంకల్పాలు ఆ విధంగా ఉంటాయి. నాకెవడో ఏదో చెప్పాడు అని అంటే మనం నమ్మక్కర్లేదు. మనకు కూడా దేవుడు చెప్తే మనం నమ్మాలి. మనకు కూడా పరిస్థితి అనుకూలిస్తే మనం నమ్మాలి. ఎవడో ఏదో చెప్పాడు అని అంటే, ఇదివరకు చెప్పాను నేను ఉదాహరణ. ఒక అతడు మన ఇద్దరిని కలిసి దేవుడు పనిచేయమని చెప్పాడు అని చెప్పాడు నాతో. నేను చెప్పాను, దేవుడు నాకు చెప్పలేదు ఇంకాను, దేవుడు నాకు చెప్తే అప్పుడు చూద్దాంలే అని అన్నాను. పుట్టి అబద్ధాలు చెప్తారు, మోసాలు చెప్తారు, ప్రవచనాలు చెప్తున్నానంటారు, మరి దర్శనాలు చూశానేనంటారు. అన్నీ అబద్ధాలే. దేవుని ఏర్పాటు కాదు. దేవుని ఏర్పాటు అయితే పరిస్థితి మనకు కనబడుద్ది. దేవుడికి అదే పని కాదు, నీకో దర్శనం నాకో దర్శనం ఇవ్వటానికి. నీతో కాసేపు నాతో కాసేపు మాట్లాడటం పని కాదు దేవునికి. దేవుడు మాట్లాడవలసిందంతా ఈ దైవ గ్రంథంలో పెట్టాడు. దేవుడు మనకు తెలియజేయవలసిందంతా కూడా ఈ గ్రంథంలో పెట్టాడు. పరిశుద్ధాత్ముడు మనకేమో వెలుగునిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు నడిపింపునిస్తాడు. మనమేమో అలాగే నడిపింపుడని ఒక అతను ఎవరో అన్నాడట, నేను విన్నాను. అతను నాకు పరిశుద్ధాత్ముడు నాలోకి వస్తే నేనేమో తిట్టేస్తాను అందరినీ అన్నాడట, లేకపోతే కొట్టేస్తాను అందరినీ అన్నాడట, దొల్లేస్తాను ఇక్కడ అన్నాడట. అదెందుకు? పరిశుద్ధాత్ముడు నువ్వు దొరటానికి, నువ్వు తిట్టడానికి, నువ్వు కొట్టడానికి కాదు పరిశుద్ధాత్ముడు రావడం. పరిశుద్ధాత్ముడు తీర్పు గురించి చెప్పడానికి, పాపోపడతాలు కలిగించడానికి. మరి నువ్వు చదువుకుంటుంటే అర్థం అవ్వకపోతే నీ హృదయానికి వెలుగింపు ఇవ్వటానికి, నీ జ్ఞానాన్ని ముందుకు నడిపించడానికి. అంతే తప్ప పరిశుద్ధాత్ముడు నువ్వేమో అల్లరి పనులు చేయటం కోసం, అబద్ధాలు చెప్పడం కోసం కాదు. ఇక్కడ మరి మొట్టమొదటేమో 7వ అధ్యాయంలో ఉంది. ప్రభువారు చెప్తారు, నువ్వు వెళ్ళి
అహరోను చెప్పు, నీ కర్రను అలా పడేయమను, పడేస్తే అదేమో పాము అవుద్ది, అప్పుడేమో దాని తోక పట్టుకోమను, పట్టుకుంటే మళ్ళీ కర్ర అవుద్ది అని చెప్తాడు. చెప్పినప్పుడు రాజుగారు మేము తక్కువ వాడు ఏమిటి, మేము చేస్తాం అలాగా అనుకుని అక్కడ మంత్రగాడిని అందరినీ మరి అక్కడ జ్యోతిష్కుల్ని మంత్రగాడిని మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని రప్పించుతాడు. వాడు కూడా ఆ విధంగా చేస్తారు. చేసినప్పుడు ఆ అహరోను కర్ర ఏమో పాములు అన్నింటినీ మింగేసిందట. అహరోను తయారు చేసినటువంటి అహరోను పట్టుకున్నటువంటి కర్ర వేస్తే పాము అయింది. వాడు కూడా పాములు ఆ విధంగానే తయారు చేశారు. ఈ పాము ఏమో వాటన్నింటినీ మింగివేసింది. మింగివేసిన తర్వాతనేమో ఇంక మరి వాళ్ళు ఏమీ చేయలేదు. రాజుగారి హృదయం మాత్రం కఠినమైంది. రాజుగారి హృదయం కఠినమైంది అని చెప్తాను, మీరు చూసుకోండి. 13వ వచనం, 7వ అధ్యాయంలో 13వ వచనం. యెహోవా చెప్పినట్టు వరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయాను. ఎన్నిసార్లు సూచనలు చూపిస్తున్నా, ఎన్నిసార్లు అద్భుతాలు చూపిస్తున్నా, దేవుడు చెప్తున్నాడు ఈ విధంగా అని తెలియజేస్తున్నప్పటికీ కూడా వరో హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. తర్వాత రెండవది ఏమిటంటే, నువ్వు ఏటి దగ్గరికి వెళ్ళు, ఏటి మీద ఏమో ఆ కర్ర చాపమను అహరోన్ని. ఆ కర్ర చాపినప్పుడేమో ఏటి నీళ్ళలో కొడతాడు. కొట్టినప్పుడు అవన్నీ కూడా మరి రక్తం అయిపోద్ది. అదంతా కూడా రక్తం అయిపోద్ది. ఆ రక్తం మరి ఆ ఏట్లో మాత్రమే కాదు, రాజభవనంలో మరి ఐగుప్తు ఇళ్లలో వాళ్ళు ఉండేటటువంటి రాతి బాణలు, మరి వాడు ఉండేటటువంటి మట్టి బాణలు, అన్నింటిలోకి కూడా కర్ర బాణలు అవి ఉండేవి వ్యవసాయ కాలంలో. వాటి అన్నింటిలోనూ కూడా నీరంతా కూడా రక్తం అయిపోద్ది. రక్తం అయిపోద్ది. వాళ్ళు తాగలేకపోతారు, బాధపడతారు. మళ్ళీ రాజుగారు అడుగుతాడు, ఈ శోధన నుంచి మాకు విడుదల ఇప్పించు, నువ్వు చెప్పినట్టుగా చేస్తాను. మోషే అహరోనులు దేవుణ్ణి వేడుకుంటాడు. మోషే దేవుణ్ణి వేడుకుంటాడు. మరి వేడుకున్నప్పుడేమో నీళ్లు ఆ ఆపద గడిచే వరకు బ్రతిమలుతున్నాడు. తర్వాత ఏమో ఈయన మళ్ళా పంపను అని అంటున్నాడు. 7వ అధ్యాయంలోనే 22వ వచనం చూడండి. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రబలం అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు వరో హృదయము కఠినమాయను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. మోషే అహరోనుల మాట అతడు వినటం లేదు. ఎన్నిసార్లు చూపించినా కూడా వినటం లేదు. తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చాక అక్కడేమో కప్పలు వస్తాయి మీ ఇళ్లలోకి అని చెప్తాడు. రాజభవనంలోకి మరి అందరు ఐగుప్తు ఇళ్ళు అందరిలోకి కూడా కప్పలు వస్తాయి. ఆ కప్పలతో మీరు యాతన పడతారు. మీరేమో దేవుడు ఈ విధంగా జరిగిస్తున్నాడు, మీకు బుద్ధి రావటానికి ఇప్పుడైనా పంపు అని అడుగుతాడు మోషే. కానీ ఆ కప్పలు వస్తే బాధపడతారు అంతే తప్ప పరో మరి పంపడానికి ఇష్టపడ్డు. అడుగుతాడు, ఈసారి పంపేస్తాను, నువ్వేమో ఈ ఆపద నుంచి మమ్మల్ని తప్పించు అని అడుగుతాడు. మోషే అహరోను ప్రభువుకు మొరపెట్టుకుంటారు. అప్పుడేమో ఆ కప్పలన్నీ కూడా పోతాయి. కప్పలు ఎడలో ఉన్నవన్నీ చేస్తాయి, ఏటిలో ఉన్నవి మాత్రం ఉంటాయి. ఏడులో ఉన్నవన్నీ చేస్తే గుంపు అది పెద్ద మరి గుట్ట వేస్తారు, పోగు వేస్తారు. 15వ వచనం చూడండి. 8వ అధ్యాయంలో 15వ వచనం. ఫరో ఉపశమనం కలుగుడు చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయం కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుష్య హృదయం ఎటువంటిదో తెలుస్తుంది. అవసరం వచ్చినప్పుడు ప్రభు అంటాం, అవసరం తీరిపోయాక నువ్వెవడు అన్నట్టుగా ఉంటాం మనం. మన స్థితి అది. మీ దేవుడు ఎవడు అని అడిగాడు. అతనెవడు నన్ను అడగటానికి, నన్ను ఆజ్ఞాపించటానికి అని అడిగాడు ముందు. తర్వాత ఆయన ప్రభు అయినటువంటి యెహోవా మా దేవుడైనా, మరి మా దేవుడు నీకు మరి నువ్వు చేయకపోయినట్టయితే నీకేమో శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి అని చెప్పారు. చెప్పిన ప్రకారంగా ఏమైనా వీళ్ళు చేస్తున్నారు. తర్వాత కాలంలో
మరి పేరు వస్తాయి. పేరు వచ్చి వీళ్ళని నానావస్థ పెడతాయి. పేరు తలలోకి ఉండే పేరు మనుషులందరికీ, ఐగుప్తీయులందరికీ, పశువులకి అందరినీ బాధ పెడతాయి. అప్పుడు కూడా ఇతడేమో ఏమాత్రం కూడా ఇష్టపడ్డ 19వ వచనం చూడండి, 8వ అధ్యాయంలో 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. శకునగాండ్రు చెప్పేశారు. ఎంతవరకు అతను తోడుగా ఉన్నారు, ఫరోకు తోడుగా ఉన్నారు. ఇప్పుడేమో ఆ శకునగాండ్రు కూడా చెప్పేశారు, ఇటువంటివన్నీ ఎవరు చేయలేరు, ఇది దైవశక్తి, అంచేత మనం భయపడాలి, మరి దేవుడు చెప్పినట్టుగా చేయమని వీళ్ళు చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమైంది అంటున్నాడు. ప్రతి చోట కూడా ఆయన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. తర్వాత 8వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ మళ్ళీ ఏకల గుంపులు వస్తాయి. ఏకల గుంపులు రాజుగారి ప్యాలెస్లోను, రాజుగారి బెడ్రూమ్లోను, ఎక్కడ వెళితే అక్కడే, కిచెన్లోను, మరి అన్ని చోట్ల కూడా, మరి భోజనాల దగ్గర అందరికీ ఐగుప్తు దేశం అంతా కూడా ఈగల గుంపులు ఉంటాయి. ఈ గుంపులుగా శ్రమ పడతారు, కానీ ఎక్కడ ఆయనేమో ఏమాత్రం కూడా మరి దేవునికి లోపడటానికి ఇష్టపడ్డు. 32వ వచనం చూడండి, 28లో 32వ వచనం. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. దీనిలో మరి ఇజ్రాయేలీలకు మాత్రం ఎగ్జంప్షన్ ఉంది. ఇది చూడండి, తన ప్రజలను దేవుడు ఆ విధంగా కాపాడతాడు. అన్ని చోట్ల ఆ విధంగానే ఉండి ఉంటుంది, అన్ని చోట్ల రాయలేదు, ఇక్కడ మాత్రం రాశాడు. 22వ వచనం చూడండి, 8వ అధ్యాయంలో 22వ వచనం. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుతున్న గోషణ దేశమును వినాయించేదను, అక్కడ ఏ గుంపులు ఉండవు. దేవుని ప్రజలకు ఇబ్బందులు ఉండవు. అలాగే మరి శ్రమకాలం వస్తుంది. శ్రమకాలం వచ్చినప్పుడు ప్రభువుని ఎరిగిన వాళ్ళు అందరినీ కూడా ముందుగానే బయటికి తీసుకెళ్ళిపోతాడు, ప్రభు పైకి తీసుకెళ్ళిపోతాడు. దీన్నే ర్యాప్చర్ అని అంటున్నారు. శ్రమకాలం ఆరంభం అవుతుంది, ఆ క్షణానికి ముందు విశ్వాసులందరినీ కూడా ప్రభు పైకి తీసుకెళ్ళిపోతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రజలు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళని దేవుడు కాపాడతాడు. తన ప్రజలు, ఆయన ఆశ్రయించుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. తర్వాత జంతువులన్నిటి మీదకి కూడా రోగం వచ్చింది అని చెప్తున్నాడు. అదేమో గుర్రాలు, గాడిదలు, మరి ఒంటెలు, ఎడ్లు, గొర్రెలు అన్నీ కూడా మందలు అన్నిటికీ కూడా ఈ ఆపద వచ్చింది, ఈ రోగం వచ్చింది. అదేమి రోగమో తెలియదు, అన్నీ కూడా చనిపోతాయి అని చెప్పాడు. ఆ ప్రకారంగానే జరిగినట్టుగా ఉంది. అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నట్టుగానే ఉంది. 9వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఇదిగో యెహోవా బాహుబలము పొలంలో ఉన్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, నీ గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలు కొను వాటన్నిటిలోనూ ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. ఆ ప్రజలకు, దేవుని ప్రజలకు రక్షణ ఉంది. దేవుని ప్రజల ఆస్తులను కాపాడుతున్నాడు. వీళ్ళ అందరూ, ఈ ఐగుప్తీయులందరూ కూడా నాశనం అవుతారు. ఇక్కడ మరి 7వ వచనంలో కూడా చూడండి, ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇజ్రాయేలు పశువుల్లో ఒకటి చావలేదు, అయినను ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయాను. ఫరో హృదయం కఠినపరుచుకుంటున్నాడు ఎప్పటికప్పుడు. మరి ప్రభు ఏమో ఇశ్రాయేలు జనాంగాన్ని, వారికి కలిగినటువంటి వాటిని అన్నింటినీ కూడా కాపాడుతానే ఉంటున్నాడు.
తర్వాత మరలా 9వ అధ్యాయంలో ఇంకొక రోగం వచ్చింది. అదేమిటంటే ఒంటి మీద దద్దులు రావటం, అవేమో బొబ్బలు కట్టడం, శ్రమ. ఐగుప్తు ప్రజలందరూ కూడా శ్రమలు పడుతున్నారు, కానీ ఈ ఇశ్రాయేలీయులకు మాత్రం అవేమీ లేవు. వారు అప్పుడు కూడా కఠినపరుచుకున్నట్టుగా ఉంది. 9వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచను, అతడు వారి మాట వినకపోయాను. ఫరో దేవుని చెప్పిన మాట వినటం లేదు. మరి తర్వాత మరలా గాలి వడగళ్ళు అవి పడ్డాయి. అప్పుడు కూడా దేవుడి మాట ఇతడు వినలేదు అని తెలుస్తుంది. 9వ అధ్యాయంలోనే చూడండి. ఇక్కడ కూడా 35వ వచనం చూడండి. 9వ అధ్యాయంలో 35వ వచనం. ఇక్కడేమో వడగళ్ళు పడతాయి, పిడుగులు పడతాయి, అందరూ చేస్తున్నారు. అయినా సరే ఇతడేమో దేవుని మాట వినలేదు. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయాను. అతడు ఇశ్రాయేలీయులను వెళ్ళటానికి అంగీకరించలేదు. ఇక్కడ కూడా మరి హెబ్రీ జాతి వారిని అందరినీ కూడా దేవుడు కాపాడినట్టుగా ఉంది. 26వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులున్న 26వ వచనం. ఇశ్రాయేలీయులున్న గోషెన్ దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. వడగళ్ళు అక్కడే, మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఉన్నాయి. తరువాత మరలా మిడతలు వచ్చినట్టుగా ఉంది. 10వ అధ్యాయంలో మిడతలు వచ్చినట్టుగా ఉంది. ఈ మిడతల వల్ల అంత నాశనం అయిపోద్ది. మిడతలు పల్లెటూళ్ళలో పూర్వం ఉండి మరి ఇప్పుడు ఎక్కువ మిడతలు కనపడటం లేదు. నా బాల్యంలో ఎక్కువ ఉండేది. ఆ మిడతలు వారితే ఆ పైరు అంతా పోద్ది, ఆ పంట అంతా పోద్ది, తినేస్తే అంతే. మరి ఇప్పుడు అంత ఎక్కువ కనబట్టలేదు. గుంపులు కింద వచ్చేవి. ఆ పొలాల్లో భయపడేవారు రైతులు. ఏ పైరున్నా అవి వారితే తినేస్తాయి అంతే. అవి వారకుండా చెదరగొట్టుకోవటం సాధ్యం అయితే, ఒక గుంపు అయితే చెదరగొడతారు. వరుసగా వచ్చేస్తే ఇంకెవరు చెదరగొట్టలేరు. మొత్తం నాశనం అయిపోద్ది. ఆ నాశనంలో కూడా మరి దేవుడు వీళ్ళని కాపాడినట్టుగా ఉంది. ఇక్కడేమో ఈ ఫరో మాత్రం హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. మళ్ళా 10వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయను. ఇశ్రాయేలీయులను వెళ్ళలేదు. ఫరో ఇష్టపడలేదు వాళ్ళని పంపడానికి. తర్వాత ఆఖరిగా మరి ప్రథమ సంతతి అంతా కూడా పోతారు. మీరు నిర్లక్ష్యం చేసుకున్నట్టయితే, మరి మీరు వినకపోయినట్టయితే ప్రథమ సంతతి అంతా కూడా ఐగుప్తు ప్రజల్లో మరి రాజు కుటుంబం దగ్గర నుంచి ఈ పిండి విసిరేట స్త్రీ ఉంటుంది అక్కడి వరకు కూడా. అంటే మొత్తం అందరూ కూడా పేదలు ధనికులు అందరూ కూడా, అందరికీ కూడా ప్రథమ సంతతి రాత్రిలో పోద్ది. ప్రథమ సంతతి అంతటినీ కూడా నేను సంహరిస్తాను అని చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా. జంతువుల్లో కూడా వాడుకున్నటువంటి ఒంటెలేమిటి, గాడిదలేమిటి, గుర్రాలేమిటి, మరి గొర్రెలేమిటి, అన్నింటినీ కూడా, ఎడ్లేమిటి, అన్నింటిలోనూ కూడా ప్రథమ సంతతిని అంతటినీ కూడా నేను లేకుండా చేస్తాను అని దేవుడు చెప్పాడు. అప్పటికి కూడా మరి రాజుగారు అంగీకరించలేదు. ఇక్కడ ఆశ్చర్యకరంగా ఇక్కడ కూడా మళ్ళా దేవుడు కాపాడుతాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని. మరి 7వ వచనం చూడండి. 11వ అధ్యాయంలో 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయుల్లో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
ఎవరికి కూడా హాని జరగదు. ఇజ్రాయేల్ జనాంగానికి ఏ ఒక్కరికి కూడా హాని జరగదు. ఇజ్రాయేల్ జంతువులకు కూడా, ఆస్తులకు కూడా ఎటువంటి హాని జరగదు అంటున్నాడు. తర్వాత ఏమో అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. 9వ వచనం 10వ వచనం చూడండి. 11వ అధ్యాయంలో, అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. ఆయనను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయను. ఇది మరి దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుని యొక్క మహత్తు అందరికీ తెలియాలి. ఆ మహత్కార్యాలు అందరూ చూడాలి. అంచేత ఫరో హృదయాన్ని, అతడు కఠినాత్ముడే, అతడేమో మరి మర్యాదస్తుడు కాడు, పేదలను అనుకరించేటటువంటి వాడు కాదు. మరి అతడి హృదయం కఠినమవుద్దని దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి దేవునికి తెలుసును. మరి దానికి తోడేమో ఆయనేమో ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడు. ఇదేమి న్యాయం అని కొంతమంది అడుగుతారు. మరి దేవుని యొక్క శక్తి ఏ విధంగా తెలియాలి ప్రజలకి? ఐగుప్తుకి తెలియాలి, లోకానికి అంతటికి కూడా తెలియాలి. తెలియటం కోసం ఫరో ఆ విధంగా కఠినాత్ముడుగానే ఉండేటట్టు చేశాడు దేవుడు. అతడు దేవుడు ఇవ్వలేదు కఠిన మనస్సు, అతడు కఠినాత్ముడు. మరి ఆ విధంగానే కొనసాగేటట్టుగా దేవుడు అతన్ని విడిపించాడు. ఇక్కడ అన్నింటిలోకి ఎక్కువైనటువంటి, మరి వీటన్నింటికంటే కూడా మహత్తరమైనటువంటి సూచన ఇంకోటి ఉంది. అదేమిటంటే పస్కా పండుగ 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి, 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ చెప్తున్నాడు, మరి మీరు ఈ విధంగా చెయ్యండి. ఒక ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మీ కుటుంబానికి సరిపడగా తీసుకోండి. అదేమి మిగలకూడదు. మళ్ళా మరి ఒకవేళ మీ కుటుంబం తక్కువైతే పక్క వాళ్ళని కలుపుకోండి. మీరేమో దాన్నేమో బాగా ఉడికించి తినాలి, ఆ రోజే తినేయాలి. మీరు తినవలసిన విధం ఏదనగా 11వ వచనం చూడండి. 12వ అధ్యాయంలో 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినబడడం. అది యెహోవాకు పస్కా బలి. అది మరి అంటే ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి, చెప్పులు తొడుక్కోవాలి, మరి పైపంచి తీసి నడువు కట్టుకోవాలి, మరి కర్ర చేతితో పట్టుకోవాలి, నిలబడిగా తినేయాలి. అంటే వెంటనే తొందరపడతా తినేయాలి, తొందరతోనే వెళ్ళిపోవాలి అని. ఇది ప్రభువారు ఏర్పాటు చేసినటువంటి ఈ పస్కా పండుగ. ఇదేమో జ్ఞాపకార్థంగా 14వ వచనంలో మళ్ళీ చెప్తున్నాడు. ఇది జ్ఞాపకార్థంగా మీరేమో ప్రతి సంవత్సరం జరిగించుకోండి అంటాడు. ఎందుకంటే మీ పిల్లలకి తెలియాలి దేవుడు చేసినటువంటి మహత్కార్యాలు. వాళ్ళేమో వాళ్ళ పిల్లలకి చెప్పాలి. ఆ విధంగా అందరికీ తెలియాలి. మీకేమో ఇది నిత్య నిబంధన, మీకు ఎప్పుడూ కూడా మీ జాతి అంతటికీ కూడా ఎప్పుడూ కూడా ఉండేటటువంటి నిబంధన ఇది. మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా జరిగించుకోవాలి అన్నాడు. అంటే ఏమిటంటే దేవుడు చేసినటువంటి మహత్కార్యాలని జ్ఞాపకార్థంగా, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విడుదలకి, పాపదాస్యంలో నుంచి, ఐగుప్తు దాస్యంలో నుంచి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విడుదలకి మరి జ్ఞాపకార్థంగా దీన్ని మీరు జరిగించుకుంటూ ఉండాలి అన్నాడు. 14వ వచనం చూడండి. మెమోరియల్, కాబట్టి ఈ దినమును మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడిగా దానిని ఆచరింపవలను. మరి దీని గురించి దావీదు మహారాజు రాస్తున్నాడు. మీరు ఎప్పుడు కూడా పిల్లలకు చెప్పండి దేవుని స్తోత్రం, మరి దేవుడు ఈ విధంగా చేశాడు, మాకు చేశాడు, మేము మీకు చెప్తున్నాం, మీరు అలా చెప్తా ఉండండి. దేవుడు చేసినటువంటి మహత్కార్యాలు మీరు చెప్పుగా ఉండాలి అంటున్నాడు. 78వ కీర్తనలో ఉన్నట్టుగా జ్ఞాపకం ఇది. నేను ఒకసారి బోధించాను ఇక్కడ ఈ మధ్యనే. మరి తర్వాత అన్నింటిలో కంటే ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏమిటంటే 14వ అధ్యాయంలోకి వెళ్ళండి. 14వ అధ్యాయంలో చూసుకుందాం.
అక్కడ ఆ రాత్రి వీరు పస్కా పండుగ ఏమిటంటే ఆ పస్కా పశువును వధించిన తర్వాతను ద్వారబంధాల మీద మీరు చిలకరించండి, ఈ కమ్ములు నిలువు కమ్ములు మీరు చిలకరించండి. మరి సంహార దూత వచ్చినప్పుడు అక్కడేమో చూసుకుంటా వెళ్ళిపోతాడు. ఇజ్రాయేల్ ప్రజలు బొమ్మలివి, వారి మకం ఇదని వాళ్ళకి తెలుస్తుంది. ఐగుప్తీయులందరూ కూడా నాశనం అవుతారు. ఐగుప్తీయుల్లో సంతతి అంతా కూడా, ప్రథమ ఫలం అంతా కూడా ఐగుప్తు రాజు దగ్గర నుంచి, ప్యాలెస్ దగ్గర నుంచి మరి అందరి దాకా, వాచ్మన్ దాకా అందరూ కూడా, మరి అలాగే పశువులన్నింటిలోనూ కూడా ప్రథమ సంతతి అంతా కూడా మరి సంహరింపబడితే ఇజ్రాయేల్ జాతి మాత్రం మిగులుతారు అన్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి. చెప్పినప్పటికీ కూడా రాజుగారు వినలేదు. వినకపోయినప్పుడేమో ఆయన నష్టపడ్డాడు. ఇక్కడ ఆ విధంగానే జరుగుద్ది, మధ్యరాత్రిలో ఆ విధంగానే జరుగుద్ది. వీళ్ళేమో బయలుదేరి వెళ్ళిపోతారు. అంతకు ముందుగానే మీరేమో గొప్ప సంపత్తో తిరిగి వస్తాడు అని చెప్పాడు. ఈ 13వ అధ్యాయంలో అనుకుంటా, అక్కడ 11లోనే 12లోనే అక్కడ వీరేమో ప్రభు చెప్పినట్టుగానే వీరందరూ కూడా, ఎబ్రీలందరూ కూడా పొరుగు వాళ్ళని అడుగుతారు. ఏమనంటే మేము మొదటి నుంచి అదే అడుగుతున్నారు, 3 దినాల ప్రయాణం అంతా దూరం మేము వెళ్ళాలి, మేము వెళ్ళి మా దేవునికి మరి ఆరాధన జరిగించుకోవాలి, దేవునికి బలివ్వాలి, అక్కడ ఇళ్ళు ఇచ్చి వస్తాం అని ప్రభు ఆ విధంగానే చెప్పాడు. ఆ విధంగానే వీళ్ళు అడుగుతున్నారు ప్రతిసారి కూడా. మరి ఈ రాజు ఏమో వెళ్ళనివ్వటం లేదు. ఇప్పుడేమో ఆఖరిసారి ప్రజలకి అందరికీ కూడా విసుగు కలుగుద్ది. మరి దేవుడు ఈ ప్రజలకి, ఈ ఇశ్రాయేలీయుల మీద కనికరం కలిగేటట్టుగా చేస్తాడు. అందుచేతనేమో వారందరూ కూడా వీరు అడిగిన వల్ల ఇస్తారు. బట్టలు ఏమిటి, వస్తువులు ఏమిటి, బంగారం ఏమిటి, వెండి ఏమిటి, వీరు అడిగిన వల్ల ఇస్తారు అందరూ కూడా. అందరూ ఆ విధంగా మీరు ఐగుప్తీయులను దోచుకుంటారు అని చెప్తాడు. ఆ విధంగా వీరు ఈ ఇరుగు పొరుగులు అందరి దగ్గర నుంచి కూడా వస్తువులన్నీ సేకరించుకుంటారు, ధనం కూడా సేకరించుకుంటారు. వీళ్ళేమో బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 14వ అధ్యాయంలోకి వచ్చాక అక్కడ మీరు చూసినట్టయితే మరి మరో చివరికి వెళ్ళిపోమంటాడు. అందుకనే దేవుడు చెప్పాడు, ఒకటి బలం చేతనే అతను పంపుతాడు, మీరు కంగారు పడకండి, అతను పంపుతాడు, తప్పనిసరిగా పంపుతాడు, పంపేటట్టుగా నేను చేస్తాను అని ప్రభువు చెప్తాడు. ఆ ప్రకారంగానే వారేమో చేస్తారు. వెళ్ళిపోమంటాడు, ఇంక మీరు వెళ్ళిపోండి, ఇంక ఇక్కడ ఉండొద్దు అంటాడు. అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈలోగానే ఇవన్నీ కూడా సేకరించుకుంటారు. ఐగుప్తు సంపదను అంతటే కూడా వీళ్ళేమో సేకరించుకుంటారు. వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాతను ఈ మానవుడి యొక్క స్వభావం అంతా కూడా ఇక్కడ కనపడుతుంది. మరో స్థితి చూసినట్టయితే, మరో మూర్ఖత్వం చూసినట్టయితే, లేకపోతే మోషి ఎదిరించడం చూసినట్టయితే, లేకపోతే ఐగుప్తులు అవునని కాదని, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఎబ్రీయులు అవునని కాదని అనటం, ఇదంతా కూడా మానవ చరిత్ర అంతా కూడా కనబడుతుంది. ఇజ్రాయేల్ జాతి చరిత్ర అంతా చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా సంశయాలు, ఎప్పుడు కూడా సనుక్కోవటం, దేవుని కృపను పొందుతానే ఉంటున్నారు, దేవుని ఆశీర్వాదాలు పొందుతానే ఉంటున్నారు, దేవుని దగ్గర నుంచి మేళ్ళు, రకరకాల మేళ్ళు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటున్నారు. ఇది కుదురుద్దా, ఇది జరుగుద్దా అని అంటున్నారు. దేవుడు చేస్తున్నాడు, చూస్తున్నారు. వీళ్ళు చూస్తున్నప్పటికీ కూడా మళ్ళీ సనుక్కోవటం మానటం లేదు. ఇక్కడ చూడండి 13వ అధ్యాయంలో 22వ వచనం, ఆఖరి వచనం, ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగించలేదు. ప్రజల ఎదుటి నుంచి తొలగించలేదు అంటే వాళ్ళకి దానిలో తెలియాలి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఎటువంటి విపత్తు వచ్చినా కూడా మన మీదకి రాదు అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగే అర్థం చేసుకోకుండా వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళిపోయారు. దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాతను అక్కడ ఈ 14వ అధ్యాయం అంతా కూడా ఈ విధంగానే ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూడండి 10వ వచనం చూడండి.
ఫరో సమీపించుండగా వెనకాల వీళ్ళు వచ్చేసిన తర్వాత నా ఫరో మూర్ఖత్వం ఇక్కడ మరలా కనబడతాం. అన్ని రకాలు నష్టపడ్డాడు, దేశం అంతా అన్ని రకాలు నష్టపడింది, జాతి అంతా అన్ని రకాలు నష్టపడింది, తను కూడా స్వయంగా నష్టపడ్డాడు. మరి జ్యేష్ఠపుత్రులను కూడా పోగొట్టుకున్నారు. మరి అన్ని రకాల నష్టాలు, అన్ని రకాల కష్టాలు అనుభవించిన తర్వాతను దేవుడు సర్వశక్తిమంతుడని చూసిన తర్వాతను ఇక్కడ మరలా వాళ్ళని వెళ్ళిపోమని ముందర మరలా వాళ్ళని తరుముకొస్తున్నాడు, బంధించాలని, ఆఫ్ చేయాలని, వెళ్ళిపోనే పోద్దని. 10వ వచనం, 14వ అధ్యాయంలో 10వ వచనం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుడు చూసి మిక్కులు భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటి వారు మోషేతో ఐగుప్తులు సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించేదివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేరా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగటిగా మేలని చెప్పిరి. మళ్ళీ ఎన్ని చూసి, ఇన్ని అద్భుతాలు చూశాక, దేవుడి దగ్గర నుంచి ఇన్ని మేళ్లు పొందాక ఐగుప్తులకు దాపరించినటువంటి ఏ కష్టం వీళ్ళకి లేదు. అన్ని రోగాల్లోనూ, అన్ని కష్టాల్లోనూ, అన్ని నష్టాల్లోనూ వీళ్ళని కాపాడుతానే ఉన్నాడు ప్రభు. అయినప్పటికీ కూడా ఈ హెబ్రీ ప్రజలు మోషే మీద మరలా అనుకుంటున్నారు. అప్పుడు అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తీయులు ఇక మీద మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరికే ఉండండి, నిలబడి చూడండి, దేవుడు మీ పక్షంగా చేయవలసినంతా కూడా చేస్తాడు, మీరు కంగారు పడకండి అని చెప్పి అప్పుడు ప్రభువు మొరపెడతాడు. మొరపెట్టినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరణ్యాల మీద నడిచిపోవుదురు. ఇది వాళ్ళు కర్ర చూపించాడు, సముద్రం ఆరిపోయింది, నీరు ఇంకో చోట ఉంది, నీరు ఈ పక్కన ఆ ప్రక్కన గోడ కట్టినట్టుగా ఉండిపోయింది, నీడు మధ్యలోనేమో రోడ్డు ఉంది, ఆరిపోయింది, అంత తడి కూడా లేదు, పొడి నేలను నడిచి ఆరిన నేలను నడిచినట్టుగా నడిచి వెళ్ళిపోయారు, నడిచి అవతలకు వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు ఇవన్నీ కూడా జరిగించవలసి వచ్చింది, ఎందుకు వారు హృదయం కఠినం చేయవలసి వచ్చింది అన్నదాని గురించి చెప్తున్నాడు. 17వ వచనం చూడండి. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథము అతని గుర్ర ప్రభుతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్ర ప్రభుతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందిరా. నేను ప్రభు ఆ విధంగా వారికి తెలిసేటట్టుగా చేశాడు. మరి వీరేమో 6 నెలలు నడిచినట్టుగా వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రభు యొక్క కృప చూడండి. మరి ప్రభు తాను ప్రేమించినటువంటి వాళ్ళని, తనలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ ఇష్టానికి విడిచిపెట్టాడు. దేవుడు కాపాడుతూనే ఉంటాడు. వీళ్ళు మరి అరణ్య మార్గంలో ముందు వెళ్ళిపోయినట్టయితే 17వ వచనం చూడండి. 13వ అధ్యాయంలో, నిర్గమకాండ 13వ అధ్యాయంలో 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనయ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తున తిరుగురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఫిలిష్తీయ మీద నుంచి వెళ్ళినట్టయితే 40 దినాల ప్రయాణం కనాన్ దేశంలోకి వెళ్ళటానికి, యోర్దాను నది దగ్గర దాటడానికి 40 దినాలే. కానీ ఇక్కడేమో అరణ్య మార్గంలో నడిపించాడు 40 సంవత్సరాలు. అది ఎందుకో తర్వాత చెప్పుకున్నాం. అరణ్య మార్గంలో వీళ్ళు ఏమి నేర్చుకున్నారు ఆ విషయాలు చెప్పుకున్నాం. ఇక్కడేమో
ఈ సముద్రంలో 6:30 నడిచినట్టుగా వీరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళని తరుముకుంటూ ఐగుప్తు సైన్యాలు, రథాలు, రౌతులు అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడేమో వాడి మధ్యలోకి వచ్చిన తర్వాతను ఈ ఈ అగ్నిస్తంభం ఈ ఇజ్రాయేల్ జాతికి ఐగుప్తు సైన్యాలకి మధ్యలోకి ప్రవేశించింది. వీరికేమో అగ్నిస్తంభం ఒకటి, మేధక స్తంభం ఒకటి అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు కొంతమంది బోధకులు. అది కరెక్ట్ కాదు. అగ్నిమేఘమయమైన స్తంభములో ఉన్నాడు దేవుడు అని చెప్తున్నారు. అగ్నిమేఘమయమైన అంటే అగ్ని ఉంది, వీరికి దారి చూపిస్తుంది. మేఘం ఉంది, వీళ్ళకేమో మరి చీకటిగా వచ్చింది. ఐగుప్తు సైన్యాలకు చీకటి వచ్చింది, వారికి వెలుగు వచ్చింది. వారేమో నడిచి దాటి వెళ్ళిపోయారు 6 నెలలు. వీళ్ళకి చీకటి వచ్చింది, వీళ్ళు కంగారు పడుతున్నారు. ఈ రథాలు చక్రాలు ఊడిపోతున్నాయి. మరి సముద్రం మరలా ప్రవహించింది, సముద్రంలో మునిగిపోయారు వీళ్ళందరూ. మరి ఆ విధంగా దేవుడు వీళ్ళకి మరి బుద్ధి వచ్చేటట్టుగా చేశాడు. ఫరో హృదయం ఎప్పుడు కూడా కఠినంగానే ఉంది. ఆ కఠినానికి తగినట్టుగానే దాని ఫలితాన్ని అనుభవించాడు. మన స్థితి ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి. మరి మనమేమో ప్రభువుని ఎరుకున్నామా, ప్రభు కృపలో ఉన్నామా, ప్రభువుని మరి ఆశ్రయించుకున్నామా, ప్రభు సంకల్పం ఏమిటో తెలుసుకున్నామా, ప్రభు సంకల్పంలో నడుచుకుంటున్నామా అని ఎవరికి వారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి మీరు ఏదైనా తెలియదు ఏదైనా అడిగితే నేను చెప్తాను. మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వటం అవసరం. ప్రభు ధనధాన్యాలు అడగటం లేదు, మరి న్యాయాన్ని కనపరచాలి అంటున్నాడు. జకరియా చెప్తున్నాడు, నీతిని అనుసరించి బ్రతకాలి మనం. మరి మనం ఆ విధంగా దేవుడు మనకు ప్రయోజనకరమైన దాన్ని ఇవన్నీ కూడా మరి వద్దని అనటం లేదు. మనకు పనికిమాలిన వాటిని విడిచిపెట్టుకోమంటున్నాడు. అపవిత్ర అలవాట్లు విడిచిపెట్టుకోవాలి. పరిశుద్ధతలో మనమేమో కొనసాగాలి. దేవుని మార్గం మనం బ్రతకాలి. మరి తర్వాత భాగంలో 15వ అధ్యాయంలో వీరంతా విజయగీతం పాడుకుంటూ ఉంటారు. దానిలో మీరు చదువుకోండి ఇంటి దగ్గర. అది తర్వాత భాగం మరలా అరణ్య ప్రయాణం గురించి వచ్చే వారంలో చదువు. అందరూ వచ్చినందుకు సంతోషం. రాని వారికి చెప్తా ఉండండి రమ్మని. ఆఖరి రోజుల్లో ఉన్నాం మనం. ఏ క్షణమైనా ప్రభు సమయం రావచ్చు. త్వరగా వస్తున్నాను అని ప్రభు చెప్పాడు, త్వరగా రమ్మని మనమేమో వినేవాడు అందరూ కూడా త్వరగా రమ్మని కోరాలి అంటున్నాడు దైవ గ్రంథం చెబుతుంది. అంచేత ప్రభు త్వరగా రావాలని మనం కోరుకోవాలి. మనమేమో సిద్ధపడి ఉండాలి. దయచేసి అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.